ఓం శ్రీ గణేశాయ నమః. శ్రీమాత్రే నమః. శివాయ గురవే నమః. శ్రీకృష్ణ పరబ్రహ్మణే నమః. శ్రీరామాయ నమః. శ్రీ గురుభ్యో నమః. సచ్చిదానందరూపాయ విశ్వోత్పత్యాదిహేతవే తాపత్రయ వినాశాయ శ్రీకృష్ణాయ వయం నమః. మోహనవాణి ఛానల్ ద్వారా ఈ వీడియోని వీక్షిస్తూ ఉన్నటువంటి ఆత్మబంధువులందరికీ కూడా ముందుగా నా యొక్క సాధువాదాలు. ఈ రోజున ఆత్మశుద్ధి ఎలా చేసుకోవాలి? వేమన గారు ఒక పద్యం చెప్పాడు. ఆత్మశుద్ధి లేని ఆచారమదియేల, భాండశుద్ధి లేని పాకమేల, చిత్తశుద్ధి లేని శివపూజలేలరా విశ్వదాభిరామ వినురవేమ అంటారు వేమయ్య. మనిషికి ఆధ్యాత్మిక చింతన కలగాలి అంటే మొట్టమొదట మనస్సు నిర్మలంగా ఉండాలి. ఐహికమైనటువంటి చింతన ఉన్నంతకాలం ఆధ్యాత్మిక చింతన వెగటుగా అనిపిస్తూ ఉంటుంది ఎవరికైనా. ఐహికం అంటే ఏంటి? ఈ జీవితంలో మనం సంసార జీవితమే ఐహిక చింతన. దీనికి ఉదాహరణగా ఒక మంచి కథ మనం ఇవాళ అనుసంధానం చేద్దాం. ఒక చీమ తన ఆహార అన్వేషణలో పొరపాటుగా ఒక ఉప్పు సీసాలో దూరింది. ఇంతలో ఆ ఇంటి యజమాని ఆ సీసా మూత వేసి వేయడం జరిగింది. మూత బిగించారు. అలా ఆ చీమ అందులో ఆ సీసాలో బందీ అయిపోయింది. తినడానికి ఏమీ లేక అప్పుడప్పుడు ఆ ఉప్పునే తింటూ కాలక్షేపం చేస్తూ ఉన్నది. బతకాలుగా జీవి, అక్కడ ఉన్నది ఉప్పే కాబట్టి దాన్నే కొంచెం కొంచెం తింటూ ప్రాణం నిలబెట్టుకుంటోంది. అదే ఇంట్లో మరొక చీమ పంచదార డబ్బాలో చేరింది, పంచదార సీసాలో. అందులో ఉండే పంచదారను తింటూ ఎంతో ఆనందంగా జీవిస్తూ ఉంది. అదృష్టవశాత్తు ఒకసారి 2 రోజులకో 3 రోజులకో లేకపోతే వారం రోజులకో ఆ ఉప్పు సీసా మూత తీసింది ఆ యజమాని. వెంటనే బతుకు జీవుడా అని అందులో ఉన్నటువంటి చీమ బయటకు వచ్చేసింది. కానీ సరైనటువంటి ఆహారం లేకపోవటం వల్ల ఆ చీమ చిక్కి శల్యమైపోయింది. ఇంతలో అది పంచదార డబ్బాలో ఉన్న చీమ కంటబడింది. వెంటనే ఆ పంచదార డబ్బాలో ఉన్నటువంటి చీమ, ఏం మిత్రమా అలా అయిపోయినావు, క్షేమంగా ఉన్నావా అని అడిగింది. ఏం క్షేమం, అంతా క్షామమే అంటూ మొదటి చీమ తన గోడునంతా వెళ్ళబోసుకుంది. అది వినగానే రెండో చీమ వెంటనే ఆ చీమని తన యొక్క నివాసమైనటువంటి పంచదార డబ్బాలోకి ఆహ్వానించింది. మెల్లిగా పాక్కుంటూ పంచదార డబ్బాలో దూరింది ఈ మొదటి చీమ. ఉప్పు సీసాలో నుంచి బయటపడ్డ చీమ. పంచదార తిను అన్నది. చిత్రం, ఆ మొదటి చీమ అతి మధురమైనటువంటి పంచదారే తింటూ ఉన్నా కూడా దాని నాలిక్కి వెగటుగా అనిపించింది. వెంటనే చెప్పింది, నువ్వేదో పంచదార తీయగా ఉంటుందన్నావు, చూస్తే ఏంది నాకు వెగటుగా ఉంది అనగానే రెండో చీమకు ఆశ్చర్యం కలిగింది. కారణం అంతుబట్టల. ఎందుకైనా మంచిదని మొదటి చీమని నోటిని తెరవమని అందులో ఉన్నటువంటి పళ్ళ సందుల్లో దూరి ఏదో ఉంటాయి కదా దానికి కూడా ఉప్పు కణాలను తీసేసింది. చీమకేమో పళ్ళు ఉంటాయి మనలాగా. అంతే. అంతవరకు వెగటుగా అనిపించినటువంటి పంచదార ఆ తర్వాత తింటూ ఉంటే తీయగా అనిపించింది ఈ మొదటి చీమకి. ఇది ఊరికే సంకేత భాషలో ఉండే కథ. ఇంతవరకే కథ చెప్పుకొని విడిచిపెడితే ప్రయోజనం లేదు. అదేవిధంగా
మనిషిలో కూడా అరిషడ్వర్గాలు ఉన్నంతకాలం ఆధ్యాత్మిక చింతన వెగటుగా అనిపిస్తుంది. ఆ చీమ నోటిలో ఉప్పు కణాలు ఉన్నంతకాలం దానికి పంచదార వెగటుగా అనిపించింది. ఎప్పుడైతే రెండో చీమ దాని నోట్లో ఉన్నటువంటివన్నీ క్లీన్ చేసేసిందో అప్పుడు పంచదార తీయగా అనిపించింది. అంటే మనలోనే ఉంటాయి శత్రువులు 6. కామ, క్రోధ, మోహ, మద, మాత్సర్యాలనేటువంటి అంతఃశత్రువులు. బయట ఉన్న శత్రువుల్ని జయించడం సులభమే, కానీ లోపల ఉండే శత్రువులని అంత సులభ సాధ్యం కాదు. మనో నిగ్రహం కావాలి, ఇంద్రియ నిగ్రహం కావాలి వాటికి. అందుకని మనలో ఉన్నటువంటి అరిషడ్వర్గాలు ఎంతకాలం మనలో ఉంటాయో ఆధ్యాత్మిక చింతన మనకి వెగటుగా అనిపిస్తుంటుంది. ఎప్పుడైతే మనం అరిషడ్వర్గాలని మనలో నుంచి దూరం చేశామో అప్పుడే మనం ఆధ్యాత్మిక చింతనలోని అఖండమైనటువంటి, దివ్యమైనటువంటి, భవ్యమైనటువంటి ఆనందాన్ని అనుభవించగలం. అటువంటి ప్రయత్నం చేయాలంటే సులభమా? చీమ కాబట్టి మూత తీయంగానే బయటికి రాగలిగింది. కానీ మనలో ఉండేటువంటి అరిషడ్వర్గాలు ఏవైతే ఉన్నాయో అవి ఏం చేస్తూ ఉంటాయి? మొట్టమొదట మన చుట్టూ ఉండేటువంటి అనేకమైనటువంటి విషయాలు కంటితో చూస్తూ ఉంటాం. కంటికి నచ్చగానే వెంటనే ఏమనిపిస్తుంది? దాని మీద కోరిక కలుగుతుంది. దాన్ని పొందాలి, దాన్ని సొంతం చేసుకోవాలి అనేటువంటి ఆలోచన మనస్సుకు కలుగుతుంది. వెంటనే అది మనకు దొరక్కపోతే అది దొరకకుండా చేసినటువంటి వాడి మీదకి మన యొక్క కోపం మళ్ళుతుంది. భగవద్గీతలో కృష్ణ పరమాత్మ ఒక శ్లోకం చెప్పాడు. ధ్యాయతో విషయాన్ పుంసః సంగస్తేషు ఉపజాయతే సంగాత్ సంజాయతే కామః కామాత్ క్రోధోభిజాయతే క్రోధాత్ భవతి సమ్మోహః సమ్మోహాత్ స్మృతివిభ్రమః స్మృతిభ్రంశాత్ బుద్ధినాశో బుద్ధినాశాత్ ప్రణశ్యతి అన్నాడు భగవద్గీతలో కృష్ణ పరమాత్మ. ధ్యాయతో విషయాన్ పుంసః సంగస్తేషు ఉపజాయతే అంటాడు. విషయ వాసనలు మనల్ని అవి పొందాలి 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 అని మన మనస్సుని ప్రేరేపిస్తూ ఉంటాయి. ఆ కోరిక ఎప్పుడైతే మనకు తీరదో వెంటనే క్రోధం పుడుతుంది. ఆ క్రోధం సమ్మోహానికి వెళ్ళిపోతుంది. అంటే మన ఒళ్ళు మనం మర్చిపోతాం, దానివల్ల జ్ఞాపక శక్తి కోల్పోతాం. చూసారా? క్రోధాద్భవతి సమ్మోహః సమ్మోహాత్ స్మృతి విభ్రమః స్మృతిభ్రంశాత్ బుద్ధినాశో. ఆ జ్ఞానం ఎప్పుడైతే పోతుందో నీ బుద్ధి కాస్త నశించిపోతుంది. ఇక ఏమవుతుంది చివరికి? నీకు నశ్యతి కాదు ప్రణశ్యతి అన్నాడు. నువ్వు దుంప నాశనం అయిపోతావు. ఇక్కడ అరిషడ్వర్గాలలో మొట్టమొదటిది కామం. చాలా చెడ్డది. ఆ కోరిక గనక తీరకపోతే క్రోధం ఉంటుంది. అలాగే ఆ కోరిక తీరింది అనుకున్నాం, ఆ తర్వాత లోభగుణం మనలో ఉంటుంది. అంటే అది నీకొక్కడికే ఉండాలి, ఇంకెవ్వరికీ దక్కకూడదు, అది నాకే సొంతం అనేటువంటి ఒక లోభత్వం అనేది మనిషిలోకి వస్తుంది. ఆ లోభత్వం ఎక్కడి దాకా తీసుకెళ్తుంది? నిన్ను మోహానికి గురి చేస్తుంది. అన్నీ మర్చిపోయి దానితో తాదాత్మ్యత చెందుతావు. ఆ తరువాత నీకు మదం వస్తుంది. నా ఒక్కటి దగ్గరే ఉంది ఐఫోన్, ఇంకెవ్వడికి ఇది లేదు, నేను కాబట్టి కొన్నా. ఇది పిచ్చి ఆలోచన. దీనివల్ల ఏమవుతుంది? మదం పుట్టింది.
తర్వాత మాత్సర్యం. ఎదుటివాడు కూడా కొన్నాడు అనుకోండి, అదే ఐఫోను, నీలో బయలుదేరుతుంది ప్రకోపం. నా ఒక్కడి దగ్గరే ఉండాలి, వీడి దగ్గర కూడా ఉంది, వీడెంత. ఈ ఆలోచనలు ఎప్పుడైతే మనిషిలో బయలుదేరతాయో ఇక నీకు బీపీ, షుగర్, ఇంకోటి అన్నీ నీ శరీరంలో తిష్ట వేస్తాయి. అందువల్ల ఏమవుతుంది, నీ ఆరోగ్యం చెడిపోతుంది, నీ మనస్సు అశాంతికి గురవుతుంది. అంటే క్షణం కూడా నీకు ప్రశాంతత ఉండదు. దానివల్ల నిద్రకు దూరం అవుతావు, ఆహారం సహించదు. ఆహారం సరిగ్గా లేక నిద్ర సరిగ్గా లేకపోయేసరికి బలహీనుడు అయిపోతావు. ఇవన్నీ మనకు అవసరమా? అందువల్ల ఎప్పుడు కూడా మన మనస్సుని ఏనాడు కూడా విచలితం కానీయకూడదు. ఇది మనం ఎప్పుడూ మర్చిపోకూడదు. అంటే మన ఆత్మని ఎప్పుడూ శుద్ధంగా ఉంచుకోవాలి. నీ ఆత్మ ఎప్పుడైతే శుద్ధి పడుతుందో అప్పుడు పరమాత్మ వచ్చి అక్కడ కూర్చుంటాడు. ఆ పరమాత్మ శుద్ధ బుద్ధి, శుద్ధమైన మనస్సు ఉండేవాడి హృదయంలోనే ఉండటానికి ఇష్టపడతాడు. మనం కూడా మన యొక్క హృదయాన్ని పరిశుద్ధంగా ఉంచుకొని భగవంతుడి యొక్క నిలయంగా మన యొక్క హృదయాన్ని చేసుకొని మన జీవితంలో సాధనలో ముందడుగు వేసి నలుగురికి ప్రయోజనకరమైనటువంటి పనులు చేస్తూ అరిషడ్ వర్గాలని జయించి ఇంద్రియాలని నిగ్రహించి మనస్సుని భగవంతుడి యొక్క పాదపద్మాల యందు లయం చేసి మోక్షాన్ని పొందే ప్రయత్నం చేద్దాం అని మీతో మనవి చేసుకుంటూ ముగిస్తున్నాను. స్వస్తి. మోహనవా